భారతీయ రైల్వే మరో రికార్డు సృష్టించింది. పట్టాల మధ్యలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. రైలు పట్టాలపై ఎలక్ట్రిసిటీ ఏంటి అంటారా? వాచ్ ది స్టోరీ. ఇది వారణాసిలోని రైల్వే ట్రాక్. దేశాన్ని కర్బన ఉద్గార రహితంగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం సాకారం చేసే చర్యను చేపట్టింది ఇండియన్ రైల్వేస్. సుస్థిర రవాణా వ్యవస్థ రూపకల్పనలో భాగంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచుతోంది. ఇందులో భాగంగానే వారణాసి రైల్వే ట్రాక్స్ మధ్యలో ప్రయోగాత్మకంగా సౌర ఫలకాలను ఏర్పాటు చేసింది. వారణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ కు చెందిన వర్క్ షాప్ లోని నంబర్ 19 లైన్ లో వీటిని ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి సౌర ఫలకాలున్న తొలి నగరంగా వారణాసి అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టు కింద ట్రాక్స్ మధ్య సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ కూడా చాలా సులువంటోంది రైల్వే శాఖ. పూర్తి దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వీటిని రైళ్ల రాకపోకలకు ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎలాంటి భూసేకరణ అవసరం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 3.5 లక్షల యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1.2 లక్షల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని రైల్వే యోచిస్తోంది.